గీతాంజలి అనే సోదరి చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. అండ్ అందులో ముఖ్యంగా ట్రోలింగ్కి గురై చనిపోయాడని చెప్పేసి మాట ఏదైతే వినిపిస్తుందో దానివల్ల ఒకసారి సమాజం అంతా ఒకసారి ఆలోచించాలి. మీరు చేసే ట్రోలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఎదుటి వ్యక్తులు ఎంత బాధపడాల్సి వస్తుంది, ఆ వ్యక్తుల కుటుంబంలో తలెత్తుకోలేక ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ విద్యావంతులనే ఫీలింగ్తో ఈ ట్విట్టర్, ఫేస్బుక్ లేదా యూట్యూబ్ వీటిలో కన్స్ట్రక్టివ్ వే కాకుండా డిస్ట్రక్టివ్గా ఒక మనిషి ఎదగాలి అనే ఉపయోగకరంగా కాకుండా ఒక మనిషిని కించపరిచే విధంగా చేసే ఈ ట్రోలింగ్ అనేది రాష్ట్రానికి ఎలాంటి మంచి జరగదు, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు మనం గీతాంజలి అనే ఒక సోదరిని కోల్పోవాల్సి వచ్చింది. అండ్ కానీ నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అసలు దీన్ని డైరెక్ట్గా ట్రోలింగ్ జరిగింది, ట్రోలింగ్ వల్ల ఆ వ్యక్తి చనిపోయేది అనే విధంగా ఎలాగ మనం ఫైనల్కి వచ్చాము. ఒక పర్సన్ చనిపోయారు, ఆ పర్సన్ కొన్ని రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సభలో ఆవిడ మాట్లాడడం కనిపించింది. ఆ తర్వాత ట్రోలింగ్ జరిగింది ఆ విషయం మీద. అండ్ ఆ తర్వాత ఆ వ్యక్తి రైలు కింద పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇది జరిగిన కాన్సిక్వెన్సెస్. ఈ హత్యని ముఖ్యంగా మరి ఎవరు ఉపయోగించుకుంటున్నారు అనేది యాంగిల్లో కూడా నేను ఆలోచించాలనుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం ట్రూత్ మస్ట్ కమ్ అవుట్, హూ కిల్డ్ గీతాంజలి, ఆంధ్రప్రదేశ్ వైసీపీ మర్డర్ పాలిటిక్స్, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ వ్యక్తి చూద్దాం. నిజంగా ఆమె 7వ తేదీనే అటెంప్ట్ చేసింది కదా, 7వ తేదీనే కదా జరిగింది. మరి అదే రోజు ఎందుకు భర్త కంప్లైంట్ ఇవ్వలేదు? చనిపోయిన తర్వాతే కంప్లైంట్ ఇవ్వాలని ఏమీ ఎక్కడ రూల్ లేదు కదా. ఆమె అంత సివియర్ ఇంజరీస్తో, అంత పెద్ద గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడే సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్లనే ఆమె ఇలా చేసుకుంది అని కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అప్పుడే ఈ అంశాన్ని ఇదిగో ఇక్కడ వార్త రాశారు ఈనాడులో. రైలు ఢీకొని మహిళకు గాయాలు. రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గురువారం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను ఈ తర్వాత జగనన్న కనెక్ట్స్ ఈయన ఒక వీడియో షేర్ చేశాడు. గీతాంజలి గురించి నా ఫోన్కి చాలా ట్రోల్స్ మెసేజ్ వచ్చాయి. ఏమైనా చెప్పారా ఇలాగ నా మధ్య టోలింగ్స్ వస్తున్నాయి అని, లేకపోతే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాయి మీతో పంచుకున్నారు? నాకే చాలా వచ్చేసినాయి. మీ ఆవిడ ఇలా మాట్లాడిందని మామూలుగా మెసేజ్ ఇదిగా పెట్టారు, చెడుగా ఏం పెట్టలేదు, విడిగా పెట్టారు. మరి తనకేమొచ్చినాయో నాకు తెలియదు. నాకే చాలా వచ్చేసినాయి. ఎక్కడి నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి అందరూ ఇలా పంపించారు, ఇలాగని పంపించారు. తర్వాత ఆమెకి ఎన్ని వచ్చినాయి, నాకు కూడా బాగా వచ్చేసినాయి అని చెప్పి అని అంది. అదొకటే కనబడింది దానికి. కానీ తన మనసు చిన్నపిల్లల మనస్తత్వం, ఏదైనా చిన్నది ఇస్తే నేను గమనించలేకపోయినా నా పనిలో నేను ఇది. సో అది పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం, ఈ హత్యను ముఖ్యంగా ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారనేది చూద్దాం. రీజన్ ఏంటనేది తెలియకుండా ఒక హత్యను తీసుకొని ఆ హత్యను ముఖ్యంగా ఇప్పుడు మొత్తం అంతా ట్రెండింగ్లో ఎవరు ట్రెండింగ్లో పెడతారో ఒకసారి చూడండి. ఫ్రమ్ మద్దనూరు కడప వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్, సేమ్ అదే వీడియో, అదే క్లిప్పింగ్, వీళ్ళందరికీ ఒకటే క్లిప్పింగ్ వస్తుంది. వీళ్ళందరికీ ఒక క్లిప్పింగ్ వస్తుంది. ఇక్కడ మన హైదరాబాద్ గచ్చిబౌలి ఆఫీస్ నుంచి అందరికి ఒకటే క్లిప్పింగ్ వస్తుంది. ఆ క్లిప్పింగ్ వీళ్ళందరూ చేస్తారు. జగన్ స్క్వాడ్ అంట. ఇది వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అంట. సేమ్ అదే దానికి ప్రదీప్ రెడ్డి చింత డాక్టర్. ఇది సాక్షిలో జగనన్న కనెక్ట్స్. ఇది జనసేన నుంచి జస్టిస్ ఫర్ గీతాంజలి. వీళ్ళది ఒక రకమైన గోల. యాక్చువల్ ట్రోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఈవిడ రైలు కింద ఎప్పుడు పడిపోయింది, తను చనిపోవడం ఎప్పుడు జరిగింది, కేసు ఎప్పుడు ఫైల్ చేశారు. సో ఈ స్టెప్ బై స్టెప్ వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఇక్కడ బలా సిద్ధం అంట, క్రికెట్, మూవీస్, కడపోడు, పాలిటిక్స్, వైఎస్ఆర్. ఇతను కూడా సేమ్ ఇదే వీడియో. అసలు ఏమనుకుంటున్నా, అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ జరిగిందే సోషల్ మీడియా పులి వల్ల, సోషల్ మీడియా మాఫియా వల్ల. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు తమ గెలవడం అనేది గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తాం అనేది పక్కన పెట్టి ఈ విధంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటా ఎవరైతే వాళ్ళకి కావాల్సిన పార్టీ గురించి కాకుండా ఆపోజిట్ పార్టీకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారో వాళ్ళని ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హత్య జరిగింది అసలు ముఖ్యంగా ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారని చూడండి. జై జగన్ అంట, ఓం శాంతి అంట. అసలు ఈ పిల్లల ఫోటో ఇలా పెట్టి, వాళ్ళ మదర్ ఫోటో ఇలా పెట్టి, అసలు ఇది కరెక్టా? ఇది మాస్ ఎంబీ గర్ల్, జస్టిస్ ఫర్ గీతాంజలి. అసలు చూద్దాం వీళ్ళు కూడా.
యువర్స్ ట్రూలీస్ ఇగో ఇక్కడే కనిపించేస్తుంది. ఇది ఖచ్చితంగా ఐటీడీపీ జనసేన చేసిన హత్యే. ఎలా కన్ఫర్మ్ చేసేస్తున్నారు అసలు, ఒక పార్టీ వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసేస్తున్నారు? చూడండి, ఈ పర్సన్ సేమ్ వీడియో క్లిప్పింగ్, చైతన్య రెడ్డి సేమ్ వీడియో క్లిప్పింగ్, సంధ్యారాణి. సో ఇక్కడ సంధ్యారాణి ఈవిడ చూసుకుంటే ఈ రైలు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, న్యూస్లో ఎప్పుడు వచ్చింది, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇదంతా ఏం జరిగింది, అదంతా వీళ్ళు అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నవీన్ వైఎస్జే వైజాగ్. సో ఇక్కడ కూడా చెప్పారు కుక్కల్లా పొడిచి చంపేశారు కదరా, ఏమో లాయర్ గారు చెప్తున్నారు, చూద్దాం ఒకసారి. ఇవ్వకపోగా ఇల్లు లేని నిరుపేదలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంటే ఆ ఆనందాన్ని మీరు తట్టుకోలేక మరలా మీరు అధికారంలో రావటం కష్టం అని మీరు తెలుసుకోండి. ఒక లాయర్ గా సాక్ష్యాలు బయట పెట్టిన లాయర్ ఏదో పెట్టి ఇక్కడ ఇతను ఏం మాట్లాడుతున్నట్టు కంప్లీట్ గా రాజకీయమే మాట్లాడగలుగుతావా? ఒక బ్యాచ్ ఆమె ఫ్లోలో నాకు 5 సార్లు ఇచ్చాడు అనుకున్నాము, 4 సార్లు తీసుకుంటది కదా అమ్మఒడి. ఆ అమ్మఒడి డబ్బులు తీసుకుని పిల్లల ఫీజులు కట్టుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటారయ్యా. గీతాంజలి చనిపోయిన వదిలిని జై టీడీపీ జై జనసేన పార్టీ. అసలు పార్టీ పట్టుకున్న వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం కదా, మధ్యతరగతి బీసీ మహిళ తనకు ఇల్లా పట్ట వచ్చిందని చెప్పినందుకు ప్రాణాలు బలి తీసుకున్నారు కదరా. దుష్ట చతుష్టయ ఉన్మాదుల్లా ఉన్నారు. మీరు ఎవరన్నా ఒకసారి ఆ సోదరి చెప్పిన వీడియో చూడండి, ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంది. ఆవిడ అసలు మీకు ఒక సూసైడ్ ఇంటెన్సిటీ వచ్చే విధంగా, జస్ట్ 3 రోజుల్లో సూసైడ్ ఇంటెన్సిటీ వచ్చే విధంగా, అది కూడా వెళ్ళి ట్రోలింగ్. ఈరోజు మనకి సభ జరిగింది అంటే రేపటి కల్లా ఆవిడకి అలా వెళ్ళిపోవాల్సినంత పరిస్థితి ఉందా? ఈరోజు సభ జరిగింది అంటే 2 రోజుల్లోనే ఆ మనిషి ఇంత కష్టపడి పాపం ఆత్మహత్య చేసుకోవాలనే అంత ఆలోచనలోకి వెళ్ళిపోయేంత ఛాన్స్ ఉందా? అమ్మాయికి క్లియర్ గా పట్టా ఉంది, చేతికి ఇచ్చారు. తనకి అసలు చదవడానికి కూడా, అంటే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తనకి ఇల్లు వచ్చిన చనిపోయింది. ఈ కంప్లీట్ విషయంలో నన్ను డిస్టర్బ్ చేసే విషయం ఒకటే, ట్రోలింగ్ జరిగింది అనేది కరెక్ట్. వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి అత్యంత దారుణంగా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ట్రోలింగ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కంప్లీట్ సిచ్యువేషన్ని కరెంట్ రాజకీయాలకు ఉపయోగపడేలాగా, ఇది టీడీపీ జనసేన ట్రోలింగ్ వల్ల ఆ మనిషి చనిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో సాక్షి, లైక్ ట్విట్టర్ మొత్తం చూడండి, నవీన్ వైఎస్ జగన్ వైజాగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ చిన్నపిల్లలు ఇద్దరిని పెట్టి ఎప్పుడు ఉసురు తగిలి తీరుతుంది నిన్ను కర్ణ వదలరా, ఈవిడ హరిణి జనసేన. వైఎస్ జగన్ ఫ్యాన్ క్యాంపెయిన్. ఏం క్యాంపెయిన్ జరుగుతుంది, హత్యని ఎవరు ఏ విధంగా మార్చుకుంటున్నారు అనేది జనమందరూ ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ నేను పిఎన్ హరిని సంబంధించిన ఒక ట్వీట్ బయటకు తీశాను, ఒకసారి చూద్దాం. ఇది ఒక వీడియో ఈవిడ పోస్ట్ చేసింది, మనకి నిజానిజాలని అయితే తెలియవు. సో స్వాతి రెడ్డి ఈవిడ ఏమంటుంది, గీతాంజలి గారి ఇంటి స్థలం వచ్చింది 4వ తేదీ, ఆమె మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది 6వ తేదీ, గీతాంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది 7వ తారీఖు ఉదయం, ట్రోల్స్ మొదలైంది 8వ తారీఖు నుంచి.
ఇది కూడా ఒక పర్సన్ మనకు ఇది ఒక పర్సన్ ట్వీట్ చేసిన విషయం. దీన్ని మనం ఇది పక్కా, ఇది నిజం, ఇది అబద్ధం అని అయితే మనం చెప్పలేము. నెక్స్ట్ నారా లోకేష్ది, ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే. వైఎస్ఆర్ మరణంతో వైసీపీ పుట్టింది, బాబాయ్ బలితో 2019లో గెలిచింది. ఇప్పుడు ఎందుకోసం గీతాంజలి బలి తీసుకుందో, ఇంకా బలి జాబితాలో ఎందరో ఉన్నారు. ఇది ఎంత రాంగ్ టైం. ఈ రాంగ్ టైంలో ఇలాగా రాజకీయంగా వాడుకోవడం అవసరం. రాజకీయాలు ఎప్పుడూ ఒక పద్ధతిలో ఉండాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. మన వాళ్ళు ఇలా చేయాల్సి ఉండాల్సిందే కాదు. అన్వేషణ వ్యక్తి ఇతను దానికి బాధపడుతున్నాడు, డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది సోషల్ మీడియాలో అది టీడీపీ, జనసేన, వైసీపీ అనేది అయితే నాకు సంబంధం ఉన్న విషయం కాదు. ఎందుకంటే ఈ ఆటలో, ఈ సోషల్ మీడియాలో చేస్తున్న ఆటలో ప్రతి పార్టీకి సంబంధించిన ఆర్మీ చాలా దారుణంగా, అత్యంత జుగుత్స పుట్టించే విధంగా మాటలు అనేవి ఉంటాయి. గీతాంజలి మృతి వైఎస్ఆర్సీపీ వేసిన మరో సానుభూతి ఎన్నికల పథకం మనం చూసాం ఆల్రెడీ. మీకు ఆల్రెడీ జస్టిస్ ఫర్ గీతాంజలి దాంట్లో మనం అన్ని చూసాం. జగనన్న స్క్వాడ్, జై జగన్, జగనన్న ట్రెండ్స్, జగనన్న క్యాంపెయిన్స్, జగన్ స్క్వాడ్, వైఎస్ఆర్సీపీ పార్టీ, నవీన్ వైఎస్జే వైజాగ్, జగన్ ట్రెండ్స్, పికార్డ్, వైఎస్ఆర్సీపీ పార్టీ చూసాం కంప్లీట్గా. నానాజీ వైఎస్ రిప్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి, దయచేసి మీ పార్టీ వాళ్ళు పిలిచినా సరే ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా సరే వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి పలానా వాళ్ళతో వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి. మహిళా కార్యకర్తలు అయితే కనీసం నాకు డిఎం చేసి వెళ్ళండి, తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక ట్రోల్ మెసేజ్, డెఫినెట్గా ఒక సెటరికల్ వేసిన మెసేజ్. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో అది వైఎస్ఆర్సీపీ అనేది ఒకటి పక్కన పెట్టేద్దాం. వైఎస్ఆర్సీపీ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే